7 చావైన పాపాలలో ఒకటేమిటంటే సోమరితనము. ఏంటిదండి? సోమరితనము. దేవుడు అసహ్యించుకుంటాడో. నీలో ఒకవేళ ఈ సోమరితనం ఉంటే వదిలిపెట్టో. సోమరితనం బహు భయంకరమైనటువంటిదే. దేవుడు అస్సలు మెచ్చడండి సోమరితనాన్ని. లెక్కలేనితనముగా బాధ్యత లేకుండా బ్రతుకుతున్నావా? ప్రియమైన బిడ్డ, జాగ్రత్తగా ఉండు. సోమరితనం అంటే నువ్వు పెద్దగా ఊహించుకోమాకో, కానీ నీ బాధ్యతను మరచిపోయి కష్టపడటానికి బదులుగా సుఖంగా జీవించటానికి నువ్వు అలవాటు కామాకో. కొన్ని చోట్ల ఏమైందో తెలుసా? కొంతమంది ఇళ్ళకెళ్తే, నా మనసు విప్పి చెప్తున్నానండి, మీరేమన్నా అనుకోండి, ఫాదర్నైనా కానీ నేను మీతోటి మనసు విప్పి చెప్తున్నానండి, నిజమే చెప్తున్నాను. కొంతమంది ఇళ్ళకెళ్తే అబ్బా ఎప్పుడు వెళ్ళిపోదామా ఈ ఇంట్లో నుంచి అనిపిస్తుందండి. ఎందుకని? ఇల్లుని చూసి ఇల్లాల గురించి చెప్పేయచ్చు. ఒక శుభ్రత ఉండదండి ఆ ఇంట్లో, ఒక నీట్నెస్ ఉండదు. నేను మాట్లాడేది బంగ్లాల గురించి మాట్లాడతల్లా, పాలరాతి భవనాల గురించి మాట్లాడతల్లా, పూరిళ్ళైనా కానీ శుభ్రత దాని గురించి మాట్లాడుతున్నా. నేను మాట్లాడే ధనం లేకపోవటం గురించి మాట్లాడతల్లా. సోమరితనం దగ్గరికి రానివ్వకూడదు. కొంతమంది ఇళ్ళకి వెళితే అది పూరిళ్ళైనా కానండి, అక్కడ కాసేపు కూర్చొని మాట్లాడబుద్ది అయితే. నా అనుభవం అండి. ఏంటి దీనిలో ఉన్న తేడా? ఆ ఇల్లాలు సోమరిపోతూ, ఈ ఇల్లాలు చురుకు కలిగినటువంటిది. జ్ఞానగ్రంథకర్త ఆదర్శ గృహిణి గురించి మాట్లాడతాడు. సమయం లేదు, అదంతా మాట్లాడుకోలేము. ఏ గృహిణి అండి? ఆదర్శవంతమైన ఇల్లాలు గురించి మాట్లాడతాడు. దానిలో ఒక మాట ఏముంటుందంటే, ఆదర్శ గృహిణి కష్టపడి పని చేయును. మాస్టర్ వాక్యం దొరికిందా? దొరికింది ఫాదర్. చదువయ్యా. 31వ వచనం చదువయ్యా. వేకువన నిద్రలేస్తుంది, తన కుటుంబమునకు భోజనము సిద్ధము చేయును, పనికత్తెలకు పనులు అప్పగించును. ఆమె ఒక చీరను చూచి దానిని వెలకుకొనును. ప్రియులారా, కష్టపడి పని చేస్తుందండి. స్త్రీ గురించి మాత్రమే కాదు, కానీ ఆ సందర్భం వచ్చింది కదా చెప్తున్నా. ప్రియులకు దేవుని బిడ్డలారా, సోమరితనాన్ని దేవుడు అసహించుకుంటాడో. కానీ అందరూ వినండి జాగ్రత్తగా, ఆత్మీయ సోమరితనం ఇంకా భయంకరమైనటువంటిది. ఏ సోమరితనం అండి? ఆత్మీయ సోమరితనం. అందరూ చెప్పండి దయచేసి. ఆత్మీయ సోమరితనం. గుడికి పితాపుత్ర వేయకుండా వెళ్ళడానికి మనకి సోమరితనం పడలేదుగా. ఇంకా మైకులో ఫాదర్ గారి గొంతు, మాస్టారు 10 పాటలే పాడారుగా, ఇంకో పాట పాడొద్దు. ఇంకో పాట పాడిన తర్వాత వెళ్దాం. వద్దండి, ఇది ఆత్మీయ సోమరితనం బిడ్డలారా. ఇంటి దగ్గర బైబిల్ తెరిచి చదవాలంటే సోమరితనం, జపమాల చెప్పాలంటే సోమరితనం, కానీ జబర్దస్త్ చూడాలంటే మాత్రం యాక్టివ్గానే ఉంటుంది. ఇదండి మన బతుకులు. మోకాళ్ళ మీద ఉండాలంటే సోమరితనం. ఆధునిక ప్రపంచం చెడగొట్టేస్తుందండి. అంతకుముందు వాక్యం వినడానికి మన పెద్దోళ్ళండి ఆశపడేవాళ్ళు, పరిగెట్టేవాళ్ళు. ఫాదర్ గారు, మ్యారియో ఫాదర్ గారు ఎప్పుడొచ్చినా కానీ ఆశతో వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు లేదా చురుకుదనం, దేవుడంటే భయం లేదు. ఏంటి వాక్యమా? విజయరాజ్ ఫాదర్ గారు యూట్యూబ్లో చెప్తున్నారుగా, ఆదివారం వాక్యం 2 రోజుల ముందే చెప్తున్నాడుగా. బెడ్ మీద పడుకొని ఎల్లెకల జరుగుతుందండి. ఇది తప్పు. బెడ్ మీద పడుకొని వాక్యాన్ని విని ఆదివారం అయిపోయింది. నో, దట్ ఈస్ నాట్ ద రీజన్ వై ఐ am preaching, why anybody is preaching the word of God. No, దానికోసం అయితే దయచేసి నా ఛానల్ని డీసబ్స్క్రైబ్ చేసుకోండి, అన్సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఆదివారం గుడికి వెళ్లకుండా ఉండటానికి కాదండి ఫోన్లో వాక్యం. ఒళ్ళు బరువుగా పడుకుని వాక్యాన్ని వినడానికి కాదండి. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఆదివారం ఆరాధనలో పాల్గొవాలి, అది ఉపదేశానికో దాంట్లో పాల్గొనండి, వెళ్ళండి. ఆదివారం పూజలో పాల్గొనాలి, వ్యక్తిగతంగా పాల్గొనాలి, అప్పుడే దీవెన. మరి వాక్యం ఎందుకండి? ఇంకా దానికి ఇంకా మెరుగుపడటానికే. దేనికండి? మెరుగుపడటానికి, ఇంకా కొంచెం మెరుగుపడటానికి, ఇంకా కొద్దిగా ఎక్కువ అవకాశం. ఆ వాక్యాన్ని కూడా శ్రద్ధగా ఆలకించు. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. వాక్యం వినాలంటే సోమరితనం. ఎట్ట వింటాం వాక్యం? ఆడబడేయటం బెడ్ మీద. ప్రార్థన లేదు, ఏమీ లేదు. దేవుని సన్నిధికి రావాలి, మోకరించాలంటే వాళ్ళు. ఆధ్యాత్మిక సోమరితనం గురించి జాగ్రత్త, ఆధ్యాత్మిక సోమరితనాన్ని గురించి జాగ్రత్త. బైబిల్లో ప్రియులారా వినండి ఈ మాట, దయచేసి వినండి, దయచేసి ఈ మాట ప్రియులారా. బైబిల్లో యేసయ్య ఏ పాపాన్నైనా క్షమించాడు, కానీ సోమరితనంతో చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడండి. సోమరితనం చాలా ఖచ్చితంగా ఉన్నాడండి. సోమరితనంతో మీకు చూపిస్తాను పిల్లరా దేవుని యొక్క వాక్యము నుండి. మత్తయి శుభవార్త 25వ అధ్యాయము, మత్తయి శుభవార్త 25వ అధ్యాయము. ఇదిగో ప్రియులారా, బుద్ధి కలిగిన కన్యలో, బుద్ధి లేని కన్యలో, చురుకు కలిగిన కన్యలో, సోమరి పోతులైన కన్యలో ఏం జరుగుతుందండి? 6వ వచనాన్ని చదువుకుందాం. అర్ధరాత్రి సమయమున, అర్ధరాత్రి సమయమున ఇదిగో, ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడు, అతనికి ఎదురు వెళ్ళుడు అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యలందరూ నిద్ర నుండి మేల్కొన్నారు, తమ కాగడాలు సరి చేసుకుంటున్నారు. వివేకవతులతో మా కాగడాలు కొడిగట్టుచున్నవి, మీ నూనెలో మాకు కొంత ఇయ్యండి అని కోరిరి. అందుకు ఆ వివేకవతులు మాకు మీకు ఇది చాలదు, అంగడికి వెళ్ళి కొని తెచ్చుకోండి. వారు కొనుటకు పోయిరి. వినండి ప్రియులారా, రక్షణ ఏ విధముగా మన నుండి దూరం చేయబడుతుంది? సోమరితనం, ఆత్మీయ సోమరితనం. ఆత్మీయం అంటే అలసత్వం మనలో బయలుదేరితే నీకు రక్షణ ఏ విధముగా దూరం అవుతుందో వినో. రక్షణకు దూరం అయిపోతావు నువ్వు. లెక్కలేనితనం బాగా ఇది అలవాటైందండి. ఫాదర్ గారు రాలేదుగా, పితాపుత్ర అయ్యలేదుగా, ప్రసంగం మొదలు పెట్టలేదుగా, దాన్ని విడిచిపెట్టో. వారు కొనుటకు పోయిరి, వారు కొనడానికి పోయారు. ఇంతలో పెళ్లి కుమారుడు రానే వచ్చెను. సిద్ధముగా ఉన్నవారు తన వెంట వివాహ మహోత్సవానికి వెళ్ళిరి. ఆపై తలుపులు మూయబడినవి. తరువాత మిగిలిన కన్యలు వచ్చి ప్రభువా తలుపులు తీయయ్యా అని మొరపెట్టారు. ఎప్పుడు ఆలస్యంగా, సోమరిపోతులో, సోమరితనం. ఇది కూడా పాపమేనా అంటారండి. ఇదే భయంకరమైన పాపం, ఇదే భయంకరమైన పాపం అండి మనకి. ఇదే భయంకరమైన పాపం. అప్పుడు తలుపులు మూసివేయబడెను. ఆయన ప్రభువా అని తలుపులు తీయడం మొరపెట్టారండి. ఎప్పుడు? సమయం అయిపోయిన తర్వాత మొరపెట్టారు. అయిపోయింది, వేస్ట్. సమయం అయిపోయిన తర్వాత మొరపెట్టారు. ఏమైనా ప్రయోజనం ఉందా? ప్రయోజనం లేదు బిడ్డలారా, సమయం అయిపోయింది. వారానికి ఎన్ని గంటలు ఉంటాయండి? మమ్మల్ని అడగమాగండి స్వామి, లెక్కల్లో వీక్ 168 గంటలు. ఆమె ఇప్పుడు లెక్కలేస్తుంది. వారానికి ఎన్ని గంటలు ఉంటాయండి సుమారుగా? 168 గంటలు. దాంట్లో 10వ వంతు ఎంత? 16.8. మాస్టర్ పైకి చూస్తున్నారు. 10వ వంతు ఎంత అండి? 16.8 గంటలు నాయి, మిగిలిన మొత్తం నీ అంటున్నాడు దేవుడు. సరే పోని 16.8 వద్దు, దాంట్లో సగం తగ్గొడదాం. 8 గంటలు నాయి, మిగిలిన మొత్తం నీ అంటున్నాడు. అది కూడా వద్దు, నాంతో సగం తగ్గొడదాం. 4 గంటలు నాయి, మిగిలిన మొత్తం నీ అంటున్నాడు. అది కూడా వద్దు, ఆదివారం 2 గంటలు ఈ చాలంటున్నాడు. అదన్నా ఇస్తున్నావు మనం. ఇవి నిజాలండి. ఇది చెయ్యం,
ఇది ఇవ్వం దేవుడికి, దేవుడు మాత్రం మనకు దీవెనలు ఇవ్వాలంటండి. అన్యాయం కదా ఇది. దేవుడు నిన్ను దీవించాలంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే దేవుడు స్పష్టంగా చెప్తాడు. ఇంటికి వెళ్ళి చదువుకుని నాకు అంత సమయం లేదు, వేరే విధంగా వెళుతున్నా కాబట్టి, నేను వేరే వైపు వెళుతున్నా కాబట్టి, యెషయా గ్రంథం 58వ అధ్యాయం చివరి 3 వాక్యాలు చదువుకుని ఇంటికి వెళ్ళి, నా సబ్బాతు దినమును పవిత్రపరచుడో, నా సబ్బాతు దినమును పవిత్రపరచుడో, ఆ దినమున మీరు వ్యాపారం మానుడి, మీ వ్యాపారములను మానివేయండి, దానిని సంతోషకరమైన దానిని గాను. ఆదివారాన్ని ఎలా మార్చాలి? సంతోషకరమైన దానిని. అందరూ చెప్పండి, సంతోషకరమైన దానిని గాను. అక్కడ ఉన్నవాళ్ళు మీరు ఆగండి. ఆదివారాన్ని ఎలా మార్చాలి? మనం సంతోషకరమైన దానిగా మార్చాలి. ఆదివారం సంతోషంగా మారాలంటే ఏం తినాలి? మనం మసాలా బాగా దట్టించినటువంటి కోడి మాంసాన్ని తింటే సంతోషకరమైనదిగా మారుద్ది. ఇదేనా దేవుడు అనేది? నో, దేవుడు దాన్ని అంటల్లా, దాని గురించి మాట్లాడతల్లా. దేవుని సంతోషపెట్టేదిగా మార్చాలి ఆదివారాన్ని. నిన్ను చూచి బిడా, నిన్ను చూచి దేవుడు సంతోషపడాలి. ఆదివారం రోజున ఆనందించాలి. నువ్వు ఇంటి దగ్గర ఆదివారం ఇవాళ సిద్ధపడాలి, దేవుడి దగ్గరికి వెళ్ళాలి, పూజలో పాల్గొనాలి, దివ్య ప్రసాదాన్ని స్వీకరించాలి, ఆరాధనలో పాల్గొనాలి. ఆ తపన నీలో ఉన్నప్పుడు నీ దేవుడు నిన్ను చూచి ప్రియులారా సంతోషిస్తాడు. అది సంతోషదాయకమైనదిగా మార్చాలి. ఆమేన్. నీ వ్యాపారాన్ని మానుకో ఆదివారం. తర్వాత ఏం మానుకోవాలంటండి? ఆ దినమున ప్రయాణాలు మానుకోండి. మనకి ఎక్కడ లేని ప్రయాణాలు ఆదివారం వస్తాయండి. నిజం చెప్తున్నానండి, ఇది చాలా చోట్ల చెప్పానండి, యూట్యూబ్లో కూడా చెప్పాను. ఇది అవసరం మనకే. ఇది ఆదివారం అందును అప్పు పండుగ ఎందును ఆ చివరి మాట మాకు చెప్పమాకండి స్వామి. అంతా ఓకే కానీ ఏంటిదండి ఆ చివరి మాట? బలి పూజలో పాల్గొన. ఏంటిదండి? అదొద్దు మాకు, అదొద్దు. ఒకసారి అంట సాములూరు ఎట్నే పిల్లలకి క్యాటగిజం చెప్పుకుంటా అడిగాడంట, అరే అబ్బాయి నీకు పూజలో అన్నిటికంటే ఇష్టమైంది ఏంటంటే సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. అయిపోయింది పూజ. నీకు పూజలో బాగా ఇష్టమైంది ఏంటంటేనంట సమాధానముతో వెళ్ళి, ఇది ఇష్టం అంటండి. వాడికి ఏం చెప్పాలి వాడిని? ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఆదివారము మీ వ్యాపారములను మానివేయండి, మీ ప్రయాణాలను మానివేయండి. ఇప్పుడు మన గురించి వస్తుంది, మన గురించి వస్తుంది. మీ పనిని మానివేయండి. ముచ్చట్లు చెప్పుకొనటం మానుకొనుడి. మా ఫాదర్ ఏదన్నా చెప్పండి కానీ ముచ్చట్లు చెప్పు, ఇది కుదరదండి. ముగ్గురు ఆడవాళ్ళు ఒక చాడ చేరితే పట్టపగలే చుక్కలు కనపడతాయి. నేను అనలేదమ్మా మాట, ప్లీజ్ నన్నే మనమాకండి. తర్వాత మళ్ళా ఎందుకయ్యా ఈ ఫాదర్ వచ్చాడు మళ్ళీ మమ్మల్ని అన్నారు అనుకో, మీరే చెప్తున్నారు. మార్చుకుందాం, మారదాం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఇలారా ఇదిగో దేవుడండి ఏ పాపాన్నైనా క్షమించాడు కానీ సోమరి పోతులతోటి చాలా సీరియస్గా ఉన్నాడు, చాలా కఠినంగా ఉన్నాడు. తలుపులు మూసేశాడు. ఏం చేశాడు? తలుపులు మూసివేశాడు. మూసేసి ఏమంటాడు తెలుసా? చదువయ్య తర్వాత మాట 25. ఆయన నేను మిమ్ము ఎరుగను నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. కనుక మెలకువతో ఉండు, చురుకుగా ఉండండి. సోమరితనాన్ని పక్కన పెట్టండి, మెలకువతో ఉండు. ఏలయ్యనా ఆ దినము ఆ గడియ మీరు ఎరుగరు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇలారా బైబిల్లో ఈ సోమరితనాన్ని గురించి యేసు ప్రభువే స్వయంగా తన నోటితో చాలా ఉపమానాలు చెప్పాడండి. దాని క్రింద ఇంకొక ఉపమానం ఉంటాడండి. ఒక ధనవంతుడికి 3 సేవకులు ఉన్నారు. చదవడానికి సమయం లేదండి, వినండి అందరూ కూడా జాగ్రత్తగా. ఒక ధనవంతుడికి ఎంతమంది సేవకులు ఉన్నారు? 3. అతను దూరదేశం వెళ్తున్నాడు, 3 పిలిచాడు. ఒకడికి 5 లక్షల వరహాలు, ఇంకొకటి 3 లక్షల వరహాలు, ఇంకొకటికి 1 లక్ష వరహాలు ఇచ్చాడు. వెళ్ళాడు. అరే మీరు వెళ్ళి వ్యాపారం చేసుకోండి అన్నాడు. 5 లక్షలు ఉన్నోడు ఇంకో 5 లక్షలు సంపాదించాడు.
3 లక్షలు ఇచ్చినోడు ఇంకో 3 లక్షలు సంపాదించాడు. 1 లక్ష ఇచ్చినోడు ఏం చేశాడు? వెళ్ళి గొయ్యి దోసి గోతులో పాతి పెట్టాడు. ఇక్కడ మనం ఆలకించాల్సింది ఏంటంటే, అరే అతనికి 1 లక్ష ఇచ్చాడు, దాని గురించి కదా ఆలోచించాల్సింది. ఆ 1 లక్ష వాడి చేతగాల వచ్చి అడుగుతున్నాడు, అబ్బాయిలు మీరేం చేశారంటే, మొదటి వాడు చయ్యా నేను కష్టపడ్డానయ్యా, ఇంకొక 5 లక్షలు నేను సంపాదించాను. రెండో వాడు అన్నాడు పిల్లారా, అయ్యా నేను ఇంకొక 3 లక్షలు సంపాదించా. శబాష్ ఏమన్నాడు? శబాష్, నువ్వు నమ్మిన బట్టివి, నీవు చిన్న విషయాలు నమ్మకపాత్రంగా ఉన్నావు కాబట్టి నీకు అనేక విషయాలు అప్పగిస్తానన్నాడు. చివరివాడు వచ్చి ఏమంటున్నాడో తెలుసా? చేతగాని వాడు, దరిద్రుడు, సోమరిపోతు, సోమరితనాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. మాట్లాడే మాటలు ఇవ్వండి, మాట్లాడే మాటలు ఇవ్వండి. ఏమంటాడు పిల్లారా? చదువయ్యా. పిదప 1 లక్ష వరహములు పొందినవాడు వచ్చి 1 లక్ష వరహాలు పొందినవాడు వచ్చి, అయ్యా నీవు కఠినవాడని ఎరుగుదును, నీవు కఠినుడవని తెలియను, నీవు నాటని చోట కొయ్యువాడవని, విత్తనములు చల్లని చోట పంటను కూర్చుకొని వాడవని, కనుక నేను భయపడి వెళ్ళి నీ 1,00,000 వరహాలను భూమిలో దాచితిని, ఇదిగో నీ ధనమును తీసుకో అని పలికని. ఇప్పుడు వినండి, దేవుడు ఏమంటాడు అట్లాంటి వాళ్ళతోటి? ఎవరైతే సోమరిపోతులుగా ఉంటాడో, ఆత్మీయ సోమరితనముతో ఉంటాడో, దేవుని సన్నిధికి రాకుండా, వాక్యాన్ని వినకుండా, దేవుని సన్నిధిలో పూజలో పాల్గొనకుండా, ప్రార్థన చేయకుండా, మోకరించకుండా ఎవరైతే జీవిస్తారో వాళ్ళ గురించి దేవుడు ఏమంటాడు? 26వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు ఆ యజమానుడు వానితో, ఓరి దుష్ట సేవక, సోమరి నేను నాటని చోట. ఈ మాటలు మాట్లాడతాడండి. ఎవరైతే లెక్క లేకుండా చూస్తారో పిల్లారా, ఎక్కడికి వెళతాడంటే అండి వాడు పిల్లారా, 30వ వచనాన్ని చదువుకుందాం. 30వ వచనం, ఈ నిష్ప్రయోజకుడగు సేవకుని వెలుపల చీకటిలోనికి త్రోయివేయుము. అతడ జనులు ఏడ్చుచు పళ్ళు కొరుకుకొందురు. అంటే ఇక్కడ ఏంటండి ఆ ప్రదేశం? నరకం. సోమరిపోతులు వెళ్ళేది అక్కడికే. ఈ సోమరితనం చాలా భయంకరమైనటువంటిది. ఆత్మీయ సోమరితనం, లౌకికమైన సోమరితనం. త్వరగా కొన్ని వాక్యాలు చదువు పిల్లరా. అందరూ గుర్తుపెట్టుకోండి, అందరూ వినండి. పిల్లలు ఎవరో అందరూ చదువుకునేవాళ్ళు 35 మార్కుల కోసం ట్రై చేయమాకండే. వద్దు, 100 మార్కుల కోసం ట్రై చేద్దాం. ఆమేన్. ఎస్, ఆ రోజులు పోయినాయి. నువ్వు కష్టపడుతున్నావా? పూర్తిగా కష్టపడు. దేవుడిచ్చాడు నీకు శక్తిని. ఎప్పుడో రావాలి, ఏదో చెయ్యాలి అంటే కుదరదు. ఇంకా ఎన్నాళ్ళు ఆధారపడదామండి మనం? ఫ్రీగా మనకు రావలసిన దాన్ని హక్కుగా పొందండి, దాన్ని కాదంటల్లా. కానీ ప్రియులారా, ఇంకెన్నాళ్ళు? ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇంకెప్పుడు ఎదిగేది ఇక్కడ నుంచి? ఎప్పుడు ఇంక పెరిగేది మన స్థాయి? ఎప్పుడు ఇంక బయటికి వచ్చేది? ఇంకెప్పుడు? నేను ప్రేమతో చెప్తున్న మాటలండి ఇవి. పైకి రావద్దా? బలపడొద్దా? దేవుడు కోరుకునేది ఇదే. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, నీవు ఆధ్యాత్మిక సోమరితనములో పడిపోతే సాతానుడు వెంటనే ఏం చేస్తాడు? కబళించి వేస్తాడు. దగ్గరికి రానివ్వు మాకు. సోమరితనం ఏం చేస్తుందంటే మనతోటి, ఏం చేపిస్తుందంటే మనతోటి, దేవుడు అవకాశం ఇచ్చినా కానీ ఉపయోగించుకోకుండా చేస్తుంది. దేవుడు పిలిచినా కానీ ఆయన దగ్గరకు వెళ్ళకుండా చేస్తుంది. దేవుడు మనతో మాట్లాడినా కానీ ఆయన స్వరాన్ని వినకుండా చేస్తుంది. దేవుడు హెచ్చరించినా కానీ
ఏం కాదులే, లెక్కలేని తనాన్ని తయారు చేస్తుంది మనలో. సోమరితనమే కదా అనుకో, మాకు చాలా ప్రమాదం. ఈ సోమరితనములో చాలా లోతైన భావాలు ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కొన్ని వాక్యాలు చదువుకోవటానికి ప్రయత్నం చేద్దాం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు మానవుని దేని కొరకై సృష్టించాడు? దేవుడు మానవుని దేని కొరకై సృష్టించాడు? ఆదికాండము 3వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. నీవు పుట్టిన మట్టిలో మరలా కలిసిపోవు వరకు నీవు నొసటి చెమటను ఓడ్చి పొట్టకూడు సంపాదించుకో. నీవు మట్టి నుండి పుట్టితివి కాదా? వినండి, చెమటోడ్చాలే. ఆధునిక రోగాలండి. ఏ రోగాలు? మోడర్న్ సిక్నెసెస్. భారతదేశం అంటండి ప్రపంచ క్యాపిటల్ అంటండి. మంచిది కదా. దేంట్లో? డయాబెటిక్స్లో, షుగర్ వ్యాధులను అంటండి ప్రపంచ క్యాపిటల్ అంటండి. ఆ రైస్ను కొద్దిగా తగ్గించండి అమ్మా. ఆ తెల్లగా ఎంత ఇది ఆరోగ్యం అండి. దాని గురించి కూడా చెప్తున్నా దేవుడి సన్నిధిలో ఉండి. నువ్వు ఎంత తెల్లగా ఉండాలని కోరుకుంటే నీ లోపలగా షుగర్ అంత మెల్లగా ఎక్కుద్ది అన్నమాట. అది కొద్దిగా తగ్గించండి అంటున్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆధునిక రోగాలు ఏంటివి? అవి? షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, థైరాయిడ్, ఇవన్నీ కూడా మనిషి అంటండి తన శరీరాన్ని కష్టపెట్టాల్సినంతగా కష్టపెట్టట్లేదంటండి. ఎస్, అంటే ఇదేదో ఒక్క మనిషి గురించి చెప్పట్లేదండి, జనరల్గా చెప్పేది. ఒక జనరేషన్ అందులో పడిపోతే ఇంకా ఆ వ్యాధి అందులోకి వచ్చేస్తుంది. ఇంకా డాక్టర్లు చెప్పేది ఏంటంటే పొద్దుక నడవండి. ఏం చేయాలి? నడవండి. అది చేయమంటున్నారు. నేను కూడా నాకు తెలిసినటువంటి వాళ్ళు, ఫాదర్ షుగర్, నడువమ్మా కొద్దిగా నడువమ్మా అంటే కుదరదు స్వామి, బిళ్ళ మాత్రం మింగుతా గుటికి. ఆ ప్రమాదం. అదేంటి ప్రమాదం? చెమటోడ్చి పొట్టకుడు సంపాదించుకో. మన 2 ఉపమానాలు చూసాం ప్రియులారా యేసు ప్రభు చెప్పటాన్ని. బుద్ధి లేని కన్యలో బుద్ధి కలిగిన కన్య. నేనేమంటారంటే సోమరి కన్యలు, సురుకైన కన్యలు. ఎవరండి సోమరి కన్యలు? అది ఆడవాళ్ళ గురించి. ఇప్పుడు ముగ్గురు, వాళ్ళు 2 రకాలైతే ఇటు 3 రకాలు. ఎవరాళ్ళు? సేవకులు. అర్థమైందా? మొదటోడు 5 లక్షల వరహాలకి 5 లక్షలు సంపాదించాడు. ఇక్కడ మాట్లాడేది వ్యాపారంలో నష్టం రావటం గురించి కాదు, సోమరితనంగా ఉండటం గురించి. ఆత్మీయ సోమరితనం. మనందరికి దేవుడు వరాలు ఇచ్చాడు, ఆత్మీయ వరాలు ఇచ్చాడు. పాట పాడే గుణం ఉందా నీకు? పాట పాడు దేవుడి కోసం. వాక్యం చెప్పే దేవుడు వరాన్ని ఇచ్చాడా? కొంతమందికి ఇస్తాడు ప్రత్యేకంగా. కష్టపడు, దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. మనుషుల యొక్క ప్రతిఫలం కోసం చూడమాకో. పొద్దున్న 8:30కి పూజ అయిపోయింది, 1 గంటన్నర. తర్వాత పరుగున 10ంటికి అక్కడికి వచ్చా కొండపల్లి. 3:30 గంటల వాక్య పరిచర్య. మళ్ళీ ఇక్కడికి వచ్చా. తృప్తి అండి. సాయంత్రం పూట ఇంటికి వెళ్ళిన తర్వాత 2 గంటలకు ఇంటికి వెళ్తాం. ఆ పడుకునేమో, దేవా నీ కార్యాన్ని నేను చేశానయ్యా, నీ సేవకుణ్ణి అన్నప్పుడు తృప్తి మనకి. దేవుడిచ్చే తృప్తి ఇంకెవరు ఇవ్వలేరు మనుషులు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మీరు అనుకోమాకండి ఫాదర్ విజయరాజ్ ఎంత గట్టిగా చెప్తున్నాడు, అంత ఫుల్ ఆరోగ్యం అనుకోమాకండి. ఫుల్ ఆరోగ్యం అనుకోమండి. లంగ్స్ తీసేశారు, నాకు లంగ్స్ను కోసేశారండి పక్కంతా. చలికాలం చాలా స్ట్రగుల్ అవుతాయి. ఇప్పుడు కూడా లంగ్స్కి సంబంధించిన బాధలు ఉన్నాయి నాకు. నేను ఆ రోజున జర్మనీలో, ఇందాక చెప్పబోయానండి, జర్మనీలో బెడ్ మీద పడుకొని దేవుడికి ఒక మాట చెప్పా. అయ్యా నువ్వు నాకు బాగు చేస్తే జీవితం ఇంకా నీకే. అక్కడి నుంచి తిరిగి వచ్చా. అంతకుముందు 100 మందికి చెప్పేవాడిని, ఇప్పుడు 1000 మందికి, లక్షల మందికి యూట్యూబ్ ద్వారా అదేవిధంగా దేవుడు వాడుకుంటున్నాడు.
దేవుని యొక్క కృప. నీవు దేవుని యొక్క సేవలో ఉండాలని నీకు ఆశ ఉంటే, నువ్వు చేయటానికి సిద్ధంగా ఉంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు. నీలో ఉండకుండా ఉండాల్సింది ఏంటి? సోమరితనం. దాచుకోమాకు. దేవుడు మార్గాన్ని చూపిస్తాడు. ఆటంకాలు సృష్టించే వాళ్ళు ఉంటారు ఎప్పుడు కూడా. సైతానుడు ఊరుకుంటాడా ఏంటి? ఊరుకోడు. ఏం కాదులేరా, కూర్చో. ఇది మీరు వినేమంటారు. సాతానుడు ఫస్ట్ చేసేది ఏంటంటే క్రైస్తవులు సోమరుల్లాగా ఉండాలి. ఎలా? సోమరుల్లాగా ఉండాలి. ఒకసారి అంట పెద్ద సైతాను పిల్ల సైతాన్లన్నిటికీ మీటింగ్ వేశాడంట. లూసిఫర్ సైతాన్లకు మీటింగ్ వేశాడు. వినేమంటారు మీరు. కానీ మనం చెప్పుకునే సోమరితనం గురించి కాబట్టి మీటింగ్ వేశాడు. మీటింగ్ వేస్తే ఈ లూతు నగర విచారణలో ఉన్న వాళ్ళందరూ పొలోమంట కోటాలకు వెళ్తున్నారు, వాక్యాన్ని అంటున్నారు, బాగుపడిపోతున్నారు, పవిత్రంగా మారుతున్నారు. వీళ్ళని చెడగొట్టడానికి ఏదైనా ఉపాయం చెప్పమనేసి చెప్తే బాగా తలబండినట్టు బట్టతల, నాలాంటి బట్టతల సైతాన్ అనంట ఏమన్నాడంటే, దేవుడు లేడని చెబుదాం వాళ్ళ దగ్గరికి వెళ్ళానంట. ఏమని చెబుదాం అన్నాడు? లూసిఫర్ అనంట, నీకు తలబండింది కానీ బుద్ధి బండలేదు, కూర్చో. వాళ్ళకి తెలియదా ఇంది దేవుడు ఉన్నాడని? వాళ్ళకి బాగా తెలుసు. రెండో వాళ్ళు లేచాడంట. ఏమన్నాడంటే, మోక్షము లేదు నరకము లేదని చెబుదామన్నాడంట. నీకు ఇంకా బుద్ధి లేదు, కూర్చో. ఎందుకంటే చచ్చిన తర్వాత తప్పనిసరిగా ఏదో ఒకటి తప్పదో వాళ్ళకి తెలుసు బాగానే. మోక్షమా నరకమా వాళ్ళకి తెలుసు. ఒక పిల్ల సైతాన్ ఎగురుతున్నాడంట. ఎవరు? పిల్ల సైతాన్. నేను చెప్తాను ఎగురుతున్నాడంట. యూత్ కదా, సరే యూత్కి అవకాశం ఇద్దామని చెప్తే, ఏమి లేదండి, ఈ క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి ఇంకో గంట తర్వాత వెళ్దాంలే గుడికి, ఇంకో అర్ధగంట తర్వాత వెళ్దాంలే, రేపు వెళ్దాంలే అని సోమరితనాన్ని వాళ్ళల్లో నూరిపోద్దాం. ఇది బాగుంది, ఈ ఐడియా, దీనికి 100 మార్కులు అని చెప్పి దాన్ని చేస్తున్నాడండి. ఇప్పుడు బైబిల్ తెరవనీయడు సైతానుడు మనల్ని. దేవుడి సన్నిధికి వెళ్ళు, కానీ తర్వాత వెళ్ళు, నిదానంగా వెళ్ళు. ఆ మధ్యలో ఏదో ఒకటి అడ్డం వస్తుంది, అసలకే మోసం వస్తుంది. వీళ్ళారా, ఇదిగో దేవుడు మనకి ఈ శ్రమల కాలాన్ని అవకాశముగా ఇస్తున్నాడు. ప్రియులారా, మీకు అందరికి ఒక ప్రశ్న వేస్తున్నాను, వినండి జాగ్రత్తగా. నాకు చెప్పండి అండి, ఏంటండి ధనవంతుడు లాజరు అందరం మనం చదువుకుంటాం. ధనవంతుడు లాజరు అబ్రహాము ఒడిలో ఉన్నాడు. ధనవంతుడు చేసిన పాపం ఏంటండి? సోమరితనం. అక్కడ ఏముంటుందో తెలుసా వాక్యం? వాడు నిత్యము విందులు వినోదాలతో, లోకాసు వార్త తీసుకుందాం, ముగింపు కొత్తున్నాం. ప్రియులారా, లూకాసు వార్త 16వ అధ్యాయం చదువుకుందాం. ఏం చేస్తున్నాడంటే వాడు ఇక సోమరితనమే. ఇంకా 19వ వచనాన్ని చదువుకుందాం. ధనవంతుడు ఒకడు పట్టు వస్త్రములు ధరించి నిత్యము విందులు వినోదములతో కాలము గడుపుచున్నాడు. పిల్లారా, నిత్యం విందులు వినోదాలే. ఈడు లేత్య మొహం కూడా దాంతోటే గడుక్కుంటున్నాడు. దేంతోటి? నిత్యం విందులు వినోదాలు. అప్పుడప్పుడు పండగలు చేసుకోవడం తప్పు లేదండి, అందరం కలిసి ఉండటం తప్పు లేదు. క్రిస్మస్ పండగ, ఈస్టర్ పండగ, గుడి పండగ, ఆ రోజున పండగ చేసుకోవటం, కలిసి సంతోషంగా ఉండొద్దు అంటలా దేవుడు. మనం సంతోషంగా ఉండాలని కోరుకునే దేవుడు. కానీ నిత్యము వేరే పని పాట లేకుండా విందులు వినోద సోమరిపోతులాగా బ్రతికితే మాత్రం దేవుడు ఊరుకోడు. పిల్లరా, దేవుడు మనకు అవకాశాలు ఇస్తాడు. ఏమిస్తాడు? అవకాశాలు. ఈరోజు మనం దేనితోటి ప్రారంభించుకున్నాం? ఈనాటి మొదటి ముఖ్యమైన వాక్యం కొరింథీ 2వ కొరింథీ 6వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల ఇదే రక్షణ దినము. ఆ దినాన్ని నువ్వు వినియోగించుకోవాలి. సోమరితనం దగ్గరికి రానివాకో. మనందరికీ ఆదర్శం ఎవరో తెలుసా? ప్రియులారా, ఆ బైబిల్లో ఉన్నాడు త్రోవ ప్రక్కన ఉన్నాడు గుడ్డివాడు.
త్రోవ ప్రక్కన ఉన్నటువంటి గుడ్డివాడు. ఆ చురుకుదనం, అవకాశం ఇచ్చాడు దేవుడు, అదృష్టాన్ని ఇచ్చాడు దేవుడు. నేను విడిచిపెట్టను, నేను పోరాడతాను, యేసయ్యా నిన్ను విడిచిపెట్టను నన్ను దీవించేదాకా. ఎవరంటారు ఆ మాట? యాకోబు. నన్ను దీవించు వరకు, నన్ను దీవించేదాకా నేను విడిచిపెట్టను. పాత నిబంధన గ్రంథంలో. నీవు కూడా దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని చురుకుగా సద్వినియోగం చేసుకోవాలి. విడవమాక, దేవుడు మెచ్చుకుంటాడు దాన్నే. ప్రియులారా, ఇదిగో మన బాధ, మన కష్టం, మన వేదన ఏదైనా కానీ, ఇదిగో నువ్వు చేయాల్సిన ప్రయత్నం నువ్వు చేస్తే దేవుడి దగ్గరకు వచ్చి దేవుడిస్తాడు తప్పనిసరిగా నిన్ను. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది